డిఎస్సి ఆ నోటిఫికేషన్ వచ్చిన ఫస్ట్ రోజు నుంచి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా మొత్తం గందరగోళం, అన్ని అక్రమాలు అంటూ మీరు కదా అక్రమాలు అని చెప్పడం. ఈ అభ్యర్థులే పాపం ఒకటే ఘోష పెడుతూ ఉన్నారు. వాళ్ళను పట్టించుకున్న నాదుడే లేడు. ఏం జరుగుతుందో చెబుతున్న నాదుడు కూడా లేడు. అర్హత లేని వాళ్ళ కాల్ లెటర్లు అంట, అర్హత ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదట. ఈరోజు మీకు కాల్ లెటర్ ఇచ్చేసి రండి సర్టిఫికేట్ పరిశీలన, కానీ అక్కడికి పోతే లేదు, మీకు మీ పేరు లేదని చెబుతారట. వెబ్సైట్లో ఉంది కదా అని చెక్ చేసి అప్పుడు అది తీసేసినారట. అన్నీ గందరగోళమే. ఇప్పుడు రిజర్వేషన్లలో కూడా గోల్మాల్ జరిగింది అని అభ్యర్థులు నెత్తి కొట్టుకుంటూ పట్టించుకుంటున్నది ఎవరు? జివో 77 ప్రకారం వర్టికల్ విధానం అమలు చేయలేదని అభ్యర్థుల ఆరోపణ. రహస్యంగా కొందరికే కాల్ లెటర్లు ఇవ్వడంపై నిరసన అట. జివో 77 అమలు చేస్తున్నట్లు అధికారులు పైకి చెబుతున్నారట, కానీ ఎక్కడా అది పాటించడం లేదట. మొత్తం రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారట. ఎక్కడ న్యాయస్థానాలకు పోయినా వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అదే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మామూలుగా జివో 77 ప్రకారం అదే వర్టికల్ రిజర్వేషన్ మొదట ఓపెన్ కాంపిటీషన్లో ప్రకటించిన 100% పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేసిన తర్వాత మాత్రమే రాజ్యాంగబద్ధమైన సోషల్ రిజర్వేషన్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ పోస్టులను నింపాలట. మొదట ఓపెన్లో టాప్ 20% పోస్టులను నాన్ లోకల్ చూడకుండా మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి. మిగిలిన 80% పోస్టులను జిల్లా మెరిట్ అంటే స్థానిక మెరిట్ అభ్యర్థులతో నింపాలి. ఇలా ఓపెన్ కేటగిరీలో మొత్తం 100% భర్తీ అయ్యాకనే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీలో పోస్టులు భర్తీ చేయాలట. అంటే రిజర్వేషన్ కేటగిరీలో 100%లో టాప్ 20% పోస్టులను లోకల్, నాన్ లోకల్కి మెరిట్ ప్రకారం ఇవ్వాలి. మిగిలిన 80% పోస్టులను స్థానిక రిజర్వ్డ్ అభ్యర్థులకు కేటాయించాలట. ఇక మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో నాన్ లోకల్ అభ్యర్థులు ఓపెన్ 20%లో లేకపోతే వారిని రిజర్వేషన్ కేటగిరీలో టాప్ 20%లో తీసుకుంటామని నోటిఫికేషన్ వేకెన్సీ లిస్టులోనే ప్రకటించారట. కానీ అలా చేయడం లేదు. అధికారులు జివో 77 ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు చెబుతున్నా హారిజాంటల్గానే నింపుతున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలియక చేస్తున్నారా, లేదా అభ్యర్థులకు తెలియదులే అని చేస్తున్నారా, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మేలు చేసేకి చేస్తున్నారా అని ప్రశ్న. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బేరు జయలక్ష్మి నాన్ లోకల్ విభాగంలో కృష్ణా జిల్లా ఎస్జిటి విభాగం ఓపెన్ కేటగిరీలో 125వ ర్యాంకు సాధించారట. బీసీ బి కేటగిరీకి చెందిన ఈమె రిజర్వేషన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అట. వాస్తవానికి ఓపెన్ 20%లో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, కానీ రిజర్వేషన్ కేటగిరీలో మొదటి ర్యాంకు ఉన్నందున బీసీబీ కేటగిరీలో కాల్ లెటర్ రావాలి, కానీ ఆమె కాల్ లెటర్ ఇవ్వలేదు. అట్లే శ్రీకాకుళం జిల్లాకు చెందిన లోపింటి రవికుమార్ కృష్ణా జిల్లాలో ఎస్జిటి విభాగంలో మెరిట్లో 217వ ర్యాంకు సాధించారు. ఎస్సీ 3 కేటగిరీలో మొదటి ర్యాంక్ అట. ఈయనకు కూడా అధికారులు కాల్ లెటర్ పంపలేదట. ఏందో మొత్తం గందరగోళం, ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అది భర్తీ చేసేటప్పుడు ఒకటైతే ఫ్యాక్ట్ లేని మరి కొంపదీసి వీళ్ళకి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం మరి ఇది తతంగాలన్నీ నడిపిస్తున్నారా ఏమో.